న్యూస్6 తెలుగు న్యూస్ కి స్వాగతం. సిద్ధాంతాల గురించి మాట్లాడు, రాజకీయాల గురించి మాట్లాడు, అభివృద్ధి గురించి మాట్లాడు, అంతేగాని మా వ్యాపారం సంగతి ఎందుకని ఎంపీ భరత్ ఉద్దేశించి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వ్యాఖ్యానించారు. వడ్డీ వ్యాపారులకు రాజకీయాలు ఎందుకు, వారికి ఓట్లు ఎందుకు వేయాలంటూ ఎంపీ భరత్ చేసిన వ్యాఖ్యలపై ఆదిరెడ్డి అప్పారావు తీవ్రంగా స్పందించారు. హోటల్ జగదీశ్వర్లో శనివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ₹3 వడ్డీ వసూలు చేస్తున్నట్లు నిరూపిస్తే వ్యాపారం మూసేస్తానని సవాల్ విసిరారు. అయినా వడ్డీ వ్యాపారం చేయకూడదని ఎక్కడైనా ఉందా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మా వ్యాపారాల సంగతి నీకెందుకు బిడ్డ అంటూ ఆయన నిలదీశారు. మా జోలికొస్తే నీ వ్యవహారాల సంగతి బయట పెడతా, ఖబర్దార్ అంటూ ఆయన హెచ్చరించారు. నీతిగా వ్యాపారం చేస్తూ అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటున్నామని ఆయన చెబుతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. సిఐడి వాళ్ళు వస్తే సరైన సమాధానం చెప్పడం లేదన్నది విడ్డూరంగా ఉందని ఆదిరెడ్డి అప్పారావు పేర్కొంటూ చీట్ వ్యాపారాల్లో ఎక్కడ లోపాలు లేవని సిఐడి వాళ్ళే చెప్పారని ఆయన అన్నారు. స్టే తెచ్చుకున్నామని చెప్పే ముందు మీ నాయకుడు జగన్ బెయిల్పై ఉన్న విషయం మర్చిపోతే ఎలా బిడ్డ అంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సైకిల్ తొక్కాను, ₹500 లెక్చర్ గా ఉద్యోగం చేశాను, వ్యాపారం ప్రారంభించి నీతిగా చేసుకుంటూ వస్తున్నాను, 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను, మీ నాన్న నేను కలిసి పనిచేశాం, అందుకే నిన్ను బిడ్డ భావించాను, కానీ నువ్వు మాట్లాడేది వింటుంటే వింతగా ఉంది. ఎమ్మెల్సీగా నగరాభివృద్ధి కోసం ఎన్నో నిధులు కేటాయించి పనులు చేయించాను, నేను మంజూరు చేయించిన పనులు కూడా పూర్తి చేయించలేకపోయావు. నా అనుభవం ముందు నీ అనుభవం ఎంత వాస్తవాలు తెలుసుకొని సిద్ధాంత పరంగా మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీ భాగోతం పూర్తిగా బయట పెడతా అంటూ ఎంపీ భరత్ ఉద్దేశించి ఆదిరెడ్డి అప్పారావు తీవ్రంగా హెచ్చరించారు. డాక్టర్లు అందరూ అంటున్నారు, మా ఆసుపత్రికి వచ్చిన వాళ్ళందరూ కూడా లేవర్ జబ్బులతో వస్తున్నారండి. ఇవన్నీ తప్పులు నీకు ఎంత పెట్టుకొని మమ్మల్ని నువ్వు విమర్శించాలి. నువ్వెంత, నీ అనుభవం ఎంత? నీ అనుభవం 5-6 ఏళ్ళు, నాది 35 ఏళ్ళు నా రాజకీయ అనుభవం. నువ్వెక్కడి గారు పక్క మా వ్యాపారమే ఎదవ వ్యాపారం అనుకుంటే మాకే సిఐడి కూడా తప్పు చేశారని అని మేము భావించుంటే ఈవేళ మా వ్యాపారం మళ్ళీ నడవదు. ఈవేళ కోరి మళ్ళీ మా కంపెనీలో సబ్స్క్రైబర్స్ రావడానికి సిద్ధంగా ఉన్నాను. నేను చెప్తే ఎంత, నువ్వు చెప్తే ఎంత, ఎవడైనా సమాధానం ఇవ్వలేకపోయామంట. సిఐడి వాళ్ళకి బెయిల్ వేసుకున్నామంట. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నాళ్ళు బెయిల్లో ఉన్నాడు, దాన్ని ఏమంటావు బిడ్డ, దాన్ని ఏమంట?